మంచి కాఫీతో మొదలుపెట్టి తొడవటం కానుంచి ఆరేయటం వరకు అన్ని పనులు ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటాను. అది కూడా నా ఈవినింగ్ రొటీన్ పనులు, గిన్నెలు గడిగిలని బోర్లు ఇవ్వటం కానుంచి ఈవినింగ్ ఏమేం పనులు నేను చేసుకుంటాను సింపుల్గా అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. మరి వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. పూర్తిగా వీడియోని చూడండి. ఇవి వచ్చేసి ఈవినింగ్ పనులు. ఆ రోజున ఇది 3 రోజుల ముందు వీడియో. ఆ రోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈవినింగ్ అయితే ఇల్లు తుడుస్తున్నాను. నార్మల్గా నేను డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి మామూలుగా అయితే తుడవను. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు ఆ పని ఈ పని ఏదో ఒక పని చేస్తూ మనకి ఏదో ఒకటి ఇల్లు కొంచెం గజిబిజిగానే ఉండిద్ది. ఇంకా పిల్లలుంటే ఇంకా ఎక్కువ ఉండిద్ది. ఆ రోజు కొంచెం ఏదో వర్క్ చేశాను కాబట్టి సరేలే ఇల్లు తుడుద్దాము అన్నట్లుగా, అంటే తుడవటం అంటే నా దృష్టిలో ఓడవటం అండి. తడిబట్టేసి కాదు, తడిబట్టేసి వారానికి ఒకరోజు మాత్రమే తుడుస్తాము. ఎందుకంటే రోజు మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి వారానికి ఒకసారి తడిబట్టేస్తాము. ఆ రోజు ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ అయితే ముందు ఒక 6 లోపే ఇల్లు మొత్తం కూడా చీపురు పెట్టి తుడిచేసుకుంటాను. ఈవినింగ్ ఎప్పుడైనా చేసినప్పుడు 6 తర్వాత చీపురు అనేది పెట్టి అసలు తొడవను కూడా నేను. ఇంకా ఆ రోజు మరి మాది రెంట్ హౌస్ అని చాలా వీడియోస్లో నేను చెప్పాను. 3 గదులు ఉన్నాయి కదా, ఆ 3 గదులు కూడా శుభ్రంగా అయితే తుడుచుకున్నాను. పొద్దున్న తుడిచిన, సాయంత్రం తుడిచిన ఈ మట్టి ఈ దుమ్ము మాత్రం వస్తానే ఉండిద్ది. ఎందుకంటే మాది ఓపెన్ ప్లేస్ ఉండదు, చుట్టుపక్కల ఇళ్ళు ఉండవు, ఓపెన్ ప్లేస్ ఉండదు కాబట్టి. అది కాక సమ్మరు, ఇప్పుడు కొంచెం దుమ్ము ఉంటానే ఉండిద్ది. అప్పుడు లైట్ వేసాను అనమాట. అంటే 5 లోపే ఎందుకమ్మా లైట్ వేసి తుడుస్తున్నావు అనేసి అంటే మరి కొంచెం చిక్కడగానే ఉండిద్ది వంటగది, అందువలన అనమాట. ఇక్కడైతే అలా అంత అవసరం ఉండదు, వెలుతురు వస్తానే ఉంది, చూస్తున్నారు కదా. 5:05 అయిద్ది. శుభ్రంగా అయితే ఉన్న 3 గదులను కూడా శుభ్రంగా తుడిచేసి ఆ చెత్త అనేది కూడా ఎత్తేసేసాను. ఈవినింగ్ మంచి నిజంగా చక్కగా కాఫీ తాగి పని అయితే స్టార్ట్ చేసుకుంటాము. ఇంకెప్పుడన్నా ఇట్లా కొంచెం ఇల్లు గజిబిజిగా ఉంది, బాగాలేదన్నప్పుడు మాత్రమే తుడుస్తాను. కానీ రెగ్యులర్గా అస్సలు తొడవను నేను. ఓన్లీ మార్నింగ్ మాత్రమే తుడిచి ముగ్గేసేసి ఇంక మా పనులు చేసుకొని వెళ్ళిపోతాము. ఆ రోజు ఈవినింగ్ సరేలే ఈవినింగ్ చేస్తున్నాను కదా, మరి మన ఈవినింగ్ రొటీన్ కూడా మన వ్యూయర్స్కి ఒకసారి షేర్ చేసుకుందాం అనేసి. సో అందరు మన ఆడవారు చేసే పనే ఇదండి, పొద్దున సాయంత్రము. అంటే ఇల్లు తుడవటము, ఊడవటము, వంట వండటము, గిన్నెలు సర్దటము, మరి బట్టలు వాష్ చేయటము, ఉంటే వాషింగ్ మిషన్లో, మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కానీ మరి ఆ బట్టలని తీయాలి కదా. మాది వచ్చేసి సెమీ ఆటోమేటిక్లో నేను ఊరికే నా సాటిస్ఫాక్షన్ కోసం బట్టలను కూడా జాడిస్తూ ఉంటానన్నమాట. మొత్తానికి ఈరోజు అప్పుడు ఇల్లు అయితే తుడిచేసాను, చక్కగా మ్యాట్లు కూడా వేసాను. ఈలోపు మిషన్కి అయితే నీళ్ళు పట్టేసాను. ముందుగానే బట్టలు అయితే నానబెట్టుకున్నాను. ఆ రోజు మామూలుగా చేత్తో వాష్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా ఉన్నాయి, ఎందుకులే మిషన్ ఉంది కదా అనేసి. నార్మల్గా అయితే నేను సమ్మర్లో బట్టలు చేత్తోనే వాష్ చేసుకుంటాను, కానీ ఈ మధ్య కొంచెం షోల్డర్ పెయిన్ ఉందనేసి ఇలా మిషన్కి అయితే వేసాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు నేను మిషన్లోనే వేసేదాన్ని కాదు, ఓన్లీ బెడ్షీట్లు మాత్రమే మిషన్లో వేసేదాన్ని. మరి మనది రెంట్ హౌస్ చిన్నగానే ఉంటాయి, సౌండ్ అంతగా రాకూడదు. మరి సౌండ్ ఇస్తే దబా అని సౌండ్ ఇస్తే ఇబ్బందే కదా పక్కన వాళ్ళకి. అందువలన మిషన్ మామూలుగా అయితే ఇది బెడ్షీట్ల కోసమే కొనుక్కున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే చేయలేక, ఎందుకంటే మనం అటు డ్యూటీలు చేసి ఇటు చేయాలంటే కొంచెం షోల్డర్ పెయిన్ ఉందని ఇప్పుడు చేయట్లేదు, తక్కువ వాష్ చేస్తాను. ఇక మిషన్ అయితే ఆడిస్తున్నాను. మరి పొద్దున కడిగిన గిన్నెల్ని బోర్లు ఇచ్చుకోవాలి కదా. గిన్నెలు తోమటం పెద్ద టాస్క్ అండి. నేను ఏ పనైనా కానీ కొంచెం లేట్ అయినా కానీ కొంచెం ఓపికతో చేసుకుంటాను, కానీ గిన్నెలు తోమటం అనేది నాకు చాలా తలనొప్పి అండి. అసలు చేయలేను అనమాట, తప్పదు అంటేనే. ఇంకా ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను కాబట్టి నేను ఓన్లీ గిన్నెల కోసమనే
పని మనిషిని అయితే పెట్టుకున్నాను. పొద్దున పూట ఆమె తోమి వెళ్ళిద్ది, నేనైతే ఇలా బోర్లు ఇచ్చుకుంటాను. ఆ రోజు ఇది శనివారం అండి, పోయిన శనివారం శనివారం కాదు, ఆప్షనల్ హాలిడే ఉంది కదా శ్రీరామనవమి, ఆ రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉంటూ ఆ రోజు నేను షూట్ చేశాను నా పనులు. ఆ రోజు గిన్నెలు మొత్తం బోర్లు ఇచ్చేసి ఉన్న గిన్నెలు ఇక్కడ పెట్టాను. ఇక పెట్టేసిన తర్వాత మరి ఇదంతా కూడా తడి బట్టేసి తొడవాలి కదా, ఖచ్చితంగా తొడవాలండి. ఇక అప్పుడు ఒక కాఫీని కాసుకొని తాగానమాట. తాగి పని స్టార్ట్ చేశాను. అంటే మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము, తర్వాత లేసాము. ఇంక మరి ఈవినింగ్ పనులు అంటే మరి 3 గంటలు కదా, ఎంత పని ఉండిద్ది, తక్కువ పని ఉండిద్ది కదా సాయంత్రము. సో మంచిగా కాఫీ అయితే తాగేసి పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి కాఫీ కింద పోతుంది. సో ఈలోపు బట్టలు అయిపోయినాయి. మళ్ళీ ఆ బట్టలన్నీ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టేసి మళ్ళీ ఆడిస్తానమాట. అలా 2 సార్లు 3వ సారి జాడించుకుంటాను. ఇది మొత్తం కూడా శుభ్రంగా తడి పట్టేసి ఈ కిచెన్ మొత్తం కూడా తుడుస్తాను. ఇది నార్మల్గా అయితే పొద్దున్న చేసుకుంటాను. పొద్దున నేను 11 కల్లా వెళ్ళిపోతాను కాబట్టి 9-9:30 కల్లా శుభ్రంగా తుడిచేసి ఫ్రెష్ అయిపోయి నేనైతే జాబ్కి వెళ్తాను. ఆ రోజు పొద్దున్న చేయలేదు, ఈవినింగ్ చేశాను అనమాట. సో ఇలా శుభ్రంగా ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇక గ్యాస్ అంటే ప్రతిరోజు తుడవాల్సిందేనండి గ్యాస్ అయితే. ఎందుకంటే ఏ రోజు కూడా మిస్ చేయడానికి ఉండదన్నమాట. ఒక రోజు 2 పూటలు కూడా తుడుస్తాను. ఎందుకంటే మరి గ్యాస్ మీద అన్నీ పడతా ఉంటాయి కదా, మళ్ళీ మనము వంట వండుకోవాలంటే మరీ గ్యాస్ బాగోకుండా వంట అయితే మనం వండలేము. వండినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. గ్యాస్ శుభ్రంగా తుడుచుకొని మంచిగుంటేనే మనకు కూడా వంట చేయడానికి ఇంట్రెస్ట్ ఉండిద్ది. అలానే ఇంకొంచెం టేస్టీగా వండాలన్న ఆనందం కూడా ఉండిద్ది అనమాట. కిచెన్ బాగుంటే మంచిగా వంట చక్కగా పీస్ఫుల్గా అయిపోద్ది. అది తుడిచేసిన తర్వాత నీళ్లు పట్టాను. మరి నాకు ఆత్రం కొంచెం ఎక్కువ కాబట్టి నేనైతే ఇలా జాడించుకుంటానండి నీళ్ళని. మాది సెమీ ఆటోమేటిక్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉండిద్ది, ఫుల్ ఆటోమేటిక్ కాదు. ఇంకా నార్మల్గా బట్టలైతే ఇలా జాడించుకొని పక్కన పెట్టేసేస్తాను. ఆ రోజు బట్టల వరకే నేను షూట్ చేశాను. మళ్ళీ పొద్దున మళ్ళీ ఇంకా ఆ రోజు మళ్ళీ బట్టలు తీసేయటం, అప్పటికి చీకటి పడింది చూశారు కదా. తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆ రోజు పొద్దున వండిన గారెలే ఉన్నాయి. ఇంక చట్నీ చేసి ఆ పూట తినేసామన్నమాట. ఇంకా ఏమి టిఫిన్ అనేది ఏం చేయలేదు. ఇక్కడైతే మొత్తం శుభ్రంగా బట్టలను ఇలా జాడించుకొని అలా గోడ మీద వేస్తే నీళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే బట్టలు నేను దండి మీద అయితే ఆరబెడతానండి. పొద్దున కొబ్బరికాయ పూజ కొట్టింది ఉంది కదా, అది ఒలిచేసి పచ్చడి చేశాను, అది షూట్ చేయలేదు. ఇంక బట్టలు మొత్తం ఆరిపోయినాయి అనమాట. ఇది పొద్దున్న షూట్ చేశాను, చీకటి అయిపోయినప్పుడు షూట్ చేయలేను కదా. సో ఇలా అనమాట. ఇంకా నేను ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చి బట్టలు తీసుకొని ఇంక మడత పెట్టుకుంటాము. ఇక అదేనండి ఈవినింగ్ సింపుల్గా. ఇంక నేను టిఫిన్ చేయటం ఒక్కటే చూపించలేదు. సో ఇలా ఈవినింగ్ రొటీన్స్ ఉంటాయి అన్నమాట. సింపుల్గా మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో వీడియోలో తప్పకుండా కామెంట్స్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్.